గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, అట్లాగే వేదికను అలంకరించిన ఇతర పెద్దలు అండ్ క్రెడై ఓబీ అండ్ మిగతా ఇతర ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన పెద్దలు అండ్ తెలంగాణలో ఉన్న 16 చాప్టర్స్ నుంచి అటెండ్ అయిన ప్రెసిడెంట్స్ అండ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్స్ అండ్ సెక్రటరీస్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ నేను కె ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్ క్రెడై తెలంగాణకు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మంది డెవలపర్స్, ఆర్గనైజ్డ్ డెవలపర్స్తో కూడుకున్న ఆర్గనైజేషన్ ఇది. 15 చాప్టర్లు, అట్లాగే అంటే గవర్నమెంట్ తోటి అండ్ గవర్నమెంట్కి అండ్ డెవలపర్స్కు మధ్యలో ఒక వారధిగా పనిచేస్తున్న సంస్థ మాది. సార్, గతంలో ఏదైనా అంటే గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయి అనుకుంటే అప్పట్లో హైటెక్ సిటీకి పడ్డ పునాది సార్. ఆ పునాది నుంచి మొదలైన గొప్ప ఇది వచ్చేసి కొన్ని లక్షలాది మందికి మన దేశంలోనే అంతర్జాతీయంగా ఉద్యోగాలు, ఐటీలో ఉద్యోగాలు కల్పించి లాస్ట్ 18 నెలలు కానీ చూసుకుంటే సార్ 2 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అండ్ కమర్షియల్ స్పేస్ లీజింగ్ అవ్వడం జరిగింది సార్. ఇవన్నీ కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, పెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అండ్ అట్లాగే అంతర్జాతీయ సంస్థలు వీటిని తీసుకోవడం జరిగింది సార్. మేము ఎట్లా చేస్తామంటే ఒక 100 చదరపు అడుగులు లీజ్ పోయిందంటే ఒక ఉద్యోగం క్రియేట్ అవుతుందని, అంటే లాస్ట్ 18 నెలలనే సుమారు 2 లక్షల ఉద్యోగాలు వచ్చినట్టు సార్ మన దగ్గర. అండ్ అట్లాగే మీ ప్రభుత్వాలు చేసిన ఔటర్ రింగ్ రోడ్ అనుకోవచ్చు సార్, అది రాష్ట్రం మొత్తానికి ఒక కనెక్టివిటీకి ఒక పునాది సార్. ఎక్కడైనా సరే తెలంగాణలో ఒక 2 గంటల్లో వెళ్తున్నామంటే ఔటర్ రింగ్ రోడ్ ఆధారంగానే వెళ్తున్నాము. అట్లాగే శంషాబాద్ విమానాశ్రయం సార్, అది ప్రపంచానికే గేట్లు తెరిచింది సార్. ఇంతమంది అంటే ఒక సంవత్సరానికి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల ప్యాసింజర్స్ దాంట్లో అదవుతుందంటే అది మీ ప్రభుత్వాలు చేసిన చొరవే సార్. అట్లాగే సార్ మీరు ఎట్లా అంటే మీరు గతంలో కానీ చూసుకుంటే మీరు చేసే పనులు సైలెంట్గా ఉంటాయి కానీ దీర్ఘకాలికంగా తరతరాలుగా భవిష్యత్తును మార్చే విధంగా ఉంటాయి సార్ మీరు చేసే పనులు ఏవైనా. సార్, ఈరోజు మీరు చేయబోతున్న మీ మనసులో ఉన్న వాటిని కానీ ఒక్కసారి చూసినట్టయితే మూసి మరి ఈసారి రివర్ ఫ్రంట్ కావచ్చు, ఇది ఖచ్చితంగా హైదరాబాద్ను దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఒక టాప్లో ఉంచడానికి పనిచేస్తుంది సార్. గాంధీ సరోవర్, గాంధీని అంటే మీరు ప్రపంచం మొత్తం గుర్తుంచుకోవాల్సిన నాయకుడి గురించి మనం చేస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు కూడా మామూలు విషయం కాదు సార్. గేట్ వే ఆఫ్ హైదరాబాద్ మీరు అంటున్నారు, మేబీ అదొక పెద్ద సింహద్వారం అవుతుందని అనుకుంటున్నాం సార్ హైదరాబాద్కి. ఫ్యూచర్ సిటీ, రాబోయే తరాల హైదరాబాద్ సార్ అది. అట్లాగే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ మీద కూడా ఆల్రెడీ ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఏంటంటే ఇప్పుడు మాకు 6R వరకు ఆల్రెడీ ప్లానింగ్ జరుగుతుంది సార్, రేడియల్ రోడ్స్. అక్కడి నుంచి అంటే మా జిల్లా అంటే మేము తెలంగాణ క్రెడై నుంచి కాబట్టి జిల్లాలు అండ్ మిగతా చాప్టర్స్ కూడా మంచి రోడ్స్ అండ్ వాటికి కూడా ఆ సిటీస్కి కూడా మాస్టర్ ప్లాన్స్ ఇప్పుడే అది చేస్తే రాబోయే ఒక 50 సంవత్సరాలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేని ప్లాన్స్ మనం అందించినట్టు అవుతుంది సార్. అది కూడా మీ కంపల్సరీ 1.5 ఇయర్లో అయ్యేటట్టు చూసుకుంటే చాలా బాగుంటుంది సార్. సార్, అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చూస్తే ఆల్రెడీ అవన్నీ కూడా మొదలైపోయాయి సార్. ఇప్పుడు బిల్డ్ నౌ 90% ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. మొన్న ఈ మధ్యన అందరం చదివాం సార్, ఒక సెకండ్స్ లోపల ఒక పెద్ద బిల్డింగ్కి పర్మిషన్ వచ్చిందని. లేకపోతే ఇండియా వైడ్ 4.5 నుంచి 5 సంవత్సరాలు జస్ట్ అప్రూవల్స్ కోసం తిరగడం అవుతుంది సార్. ఇది మొత్తం దేశం మొత్తం మన సైడ్ చూసే పని సార్ అది. సార్, ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే సార్, రాబోయే 10 ఏళ్లలో సార్ మాకు అంటే మా ఇండస్ట్రీకి 4 కోట్ల మంది వర్క్ ఫోర్స్ అవసరం సార్. ప్రస్తుతం తెలంగాణలో సార్ బయట నుంచి వచ్చిన వాళ్ళు 15 లక్షల నుంచి 18 లక్షల మంది పనిచేస్తున్నారు సార్. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం మాది సార్. మేము క్రెడై తెలంగాణ నుంచి స్టేట్ కానాని ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేస్తుంటాం సార్. దాంట్లో ఈ పాలసీస్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ దీని గురించి అండ్ అట్లాగే మా డెవలపర్స్ సార్, ఇప్పుడు మీరు కల్పించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి రాష్ట్రానికి స్కెల్టన్ అయితే మేము నిర్మించే భవనాలు ఒక హృదయం లాంటివి సార్. ఇవన్నీ కలిపితేనే ఒక మంచి రూపం. అంటే ఈరోజు ఏ సిటీ అయినా బాగుంది అంటే దుబాయ్ బాగుంది, సింగపూర్ బాగుంది, మలేషియా షాంఘై బాగుందంటే ఈ రెండుటి కలయికే అంత బాగా సిటీస్ని ఆ లెవెల్లో పెడుతుంటాయి. కాబట్టి
మేము అంటే ఈ స్టేట్ కాన్ అండ్ క్రియేట్ అవార్డ్స్లో మంచి డెవలపర్స్ని సెలెక్ట్ చేసుకొని అండ్ క్వాలిటీ అనుకోండి, స్పీడ్ అనుకోండి, కమిట్మెంట్ అనుకోండి, ఇట్లాంటి అన్నిట్లో టైం ఫంక్షనాలిటీ ఇట్లాంటి అన్ని మెయింటైన్ చేస్తున్న డెవలపర్స్ని చూసుకొని ఆ ప్రోగ్రామ్ చేస్తుంటాం సార్. మీ వీలుని బట్టి అంటే నవంబర్లో కానీ మీరు ఇచ్చే డేటుని బట్టి అది చేస్తే మీరు వచ్చి అక్కడ కొంచెం మాట్లాడితే సార్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే సార్, మేము యాజ్ ఎ డెవలపర్గా ఏదైనా చేద్దామని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మైండ్లో 2 సార్లు కడతాం సార్. అది ఒకసారి మా మైండ్లో, మా కోర్ టీమ్ మా మైండ్లో, ఆ తర్వాత ఆ ప్లాన్స్ అన్ని ఇస్తే మా కాంట్రాక్టర్ ఫిజికల్గా కట్టడం. మా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు రాబోయే ఇవన్నీ కూడా ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసి ఈసా రివర్ ఫ్రంట్ కావచ్చు, గాంధీ సరోవర్ కావచ్చు, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ కావచ్చు, ఇదంతా కూడా మీ మైండ్లో ఆల్రెడీ కట్టబడి ఉంది. మీరు వచ్చి మాట్లాడితే మా ఇండస్ట్రీకి ఒక ఉత్సాహము, ఒక ఊపు వచ్చి మేము మరింత బలంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది సార్. మీరు తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.